వరల్డ్‌లోనే అతిపెద్ద ఎల్ క్లాసికో ఏదైనా ఉంది అంటే ముంబై వర్సెస్ చెన్నై. దీనమ్మ మ్యాచ్ ఎట్లయితదా అని ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఒక పక్కన దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోని. ఆ స్టంపింగ్స్ ఏందో ఆ కథ ఏందో అర్థం కాలే. ఆ నూర్ అహ్మద్ స్పిన్ ఏందో అర్థం కాలే. ముంబై కుప్పగోలుడు ఏందో, ముంబై లైనప్ ఏందో, అసలు ఏందిరా ఈ లొల్లి అనిపించింది. సో దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకుంది, అనుకున్నట్టే రిస్ట్రిక్ట్ చేసింది ముంబై ఇండియన్స్ని. సో ముంబై ఇండియన్స్లో చాలామంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, అది మీరు చూసిందే. ఒక్కొక్క ప్లేయర్ పేరు కూడా మీకు తెలియదేమో. విఘ్నేష్ పుతూర్, దాని గురించి మాట్లాడతా. అండ్ చెన్నై గురించి మాట్లాడితే ఫస్ట్ ఇన్నింగ్స్లో గ్రేట్ రిస్ట్రిక్షన్ చేసింది. అసలు ఎంఐలు ఏం బ్యాటింగ్ చేసారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్క 50 లేదు, ప్రతి ఒక్కళ్ళు లో స్కోర్సే. లాస్ట్లో ఏమో ఒక బౌలర్ ఏమో బాగా ఆడిండు. ఎవ్వరు కూడా లిటరల్లీ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు. టాప్ టు బాటమ్ మొత్తం ఫెయిల్యూర్. పెద్దగా ఏం చెప్పుకుంటాం, స్టార్టింగ్లో మ్యాచ్ ఓడిపోవడం ముంబైకి అది కంటిన్యూ అవుతూనే ఉంది, అది మనకు తెలిసిందే. సో ఇదొకటి. బట్ లో స్కోరింగ్ అయితే అయ్యింది. రోహిత్ శర్మ డక్అవుట్ అవ్వడం అదొక కన్సర్న్. యాక్చువల్లీ రీసెంట్ ఫామ్ను బట్టి తను బాగా ఆడాల్సింది, తను కూడా ఆడలేదు. ఇక బౌలర్ చూసుకుంటే చెన్నై వాళ్ళు ర్యాంప్ తిప్పేశారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్స్ అండ్ నూర్ అహ్మద్, వాట్ ఏ టాలెంట్. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ యాక్షన్లో తీసుకున్నప్పుడు మీరందరూ ఏమనుకున్నారో తెలియదు, కానీ మార్క్ మై వర్డ్స్, ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడు రషీద్ ఖాన్ లెక్క. 4 వికెట్లు తీసిండు. గ్రేట్ టాలెంట్. చెన్నై లాంటి టీంలో పడ్డం ఆ స్పిన్ గ్రౌండ్లో అంటే లిటరలీ టూ గుడ్. స్టార్ట్స్ చూస్తే అర్థమైపోతుంది నూర్ అహ్మద్ ఏంటి, అసలు లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఈ లైవ్ చూసి మాట్లాడట్లేదు, చాలా లైవ్స్ చూస్తూనే ఉంటుందని. ఆఫ్ఘనిస్తాన్లో స్పిన్నర్స్ ఎక్కువగా ఉంటారు, అందులో బెస్ట్ గై ప్రూవ్ అవుతా ఉన్నాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ గైస్. ఓకే, సో కమింగ్ టు ముంబై ఇండియన్స్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే చెన్నై రుతురాజ్ అండ్ రచిన్ రవీంద్ర మొత్తం తినేశారు. ఉన్నదే లో స్కోరు, మొత్తం వీళ్ళే తినేశారు. ఇంకా మిగతా వాళ్ళకి అంత స్కోరింగ్ చేసే ఛాన్సెస్ కూడా రాలేదు. కమింగ్ టు ముంబై బౌలర్స్ పెద్దగా రాణించింది ఏం లేదు. విఘ్నేష్ పుతూర్ ద గ్రేట్ టాలెంట్. చాలామందికి తెలియదు, అసలు లైవ్లో చూసి అనుకుంటూ ఉంటారు ఇంత యంగ్ ప్లేయర్ ఎవరు అని. సో హీఈస్ అనదర్ దాన్ యంగ్ లోకల్ బాయ్ ఆఫ్ కేరళ గాయ్. సో తను ఇంకా సీనియర్ టీమ్స్లో ఆడలేదు కూడా, తనని తీసుకొచ్చి ఇలా పర్ఫామ్ చేయించారు. సో కేరళ తనది. అక్కడ లిటరలీ చెప్పాలంటే తను సీనియర్ టీమ్స్కి ఆడలేదు, లోకల్లో ఆడినప్పుడు వాళ్ళు అతన్ని స్కౌట్ చేసి అతన్ని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారంట. సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి లిటరల్లీ అక్కడ ట్రైన్ చేయించి ఇక్కడ డెబ్యూట్ చేయించి బిగ్ వికెట్స్ తీశాడు. 3 వికెట్స్ డెబ్యూట్ మ్యాచ్లోనే అంటే చూడండి ఎటువంటి టాలెంటో. గ్రేట్ టాలెంట్ కదా. అండ్ ముంబై ఇండియన్స్ గురించి తెలిసిందే మనకి, కొత్త టాలెంట్ని గ్రూమ్ చేసి ఇండియన్ టీంలో పంపడంలో రాడ్ తేలిన ఫ్రాంచైజీ కదా. ఈవెన్ హేటర్స్ కూడా ఒప్పుకోవాల్సిన మ్యాటర్ ఇది. సో ఓవరాల్గా ఇది మ్యాచ్ ప్రివ్యూ. సో చెన్నై విన్ అయిపోయింది గ్రేట్గా. కీ పాయింట్స్ మాట్లాడుకుంటే 0.2 సెకండ్స్ ఇట్లానే హెయిర్ స్టైల్ ఉంటుంది అనుకుంటా కదా ఎంఎస్ది. 0.12 సెకండ్స్ ఏందిరా నాయన, అంత స్పీడ్లో స్టంపింగ్స్ కొట్టడం, వామ్మో లెజెండ్. 40 ఏళ్ళు దాటినా కూడా ఆ స్కిల్స్ ఎటు పోరలే. బిహైండ్ ద వికెట్స్ మెజిషియన్ అంతే, లిటరల్లీ చెప్తున్నా. ఇక ముంబై నుండి చెప్పుకోదగ్గ బ్యాటర్స్ లేరు, పర్ఫామ్ చేయలేదు. బౌలర్స్ చూసుకుంటే విఘ్నేష్ పుతూర్ ద యంగ్ గై ఒక్కరే ఇంప్రెస్ చేశారు. ముంబై పక్కన పెడితే ఇక చెన్నై నుంచి చూసుకుంటే రుతురాజ్ అండ్ రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ డియో మాత్రం లిటరల్లీ క్రేజీ చేశారు. సో ఇది ఓవరాల్గా మ్యాచ్ రివ్యూ. చెన్నై విన్ అయింది. మీ ఒపీనియన్ ఏంటి? చెన్నై విన్ అయింది, ముంబై ఫ్యాన్స్ అంటే ముంబై ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, అండ్ చెన్నై ఫ్యాన్స్ అంటే చెన్నై ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా కామెంట్స్ చేయండి. సో దట్ మనం ప్రతిరోజు ఇట్లా రివ్యూస్ మాట్లాడుకోవచ్చు. సో రివ్యూస్లో నేను పెద్దగా ఎడిటింగ్ అవి ఏం చేయను, ఎందుకంటే మ్యాచ్ అయినబట్టే వీడియోస్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనకు అంత టైం ఉండదు. సో రివ్యూస్ మాత్రం ఎడిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఇది అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన అనాలిసిస్ ఎట్లున్నాయి, రివ్యూ ఇవన్నీ కూడా చెప్పండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.